హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. నమస్తే తెలంగాణ పేపర్లో రేవంత్ ఫెయిల్యూరు మీనాక్షి ఫైర్ అని చెప్పి ఒక బ్యానర్ ఐటమ్ పెట్టింది. ఈ రేవంత్ ఫెయిల్యూరు మీనాక్షి ఎందుకు ఫైర్ అయింది, ఎక్కడ ఫైర్ అయిందో ఢిల్లీ పోయారు నిన్న. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు, ఇంకా కొంతమంది ముఖ్య నాయకులు పోయి ఢిల్లీలో కలిశారు. ఇది 55వ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోవటం. ఇక్కడ ప్రజలకి, ఇక్కడ నాయకులకు కలుస్తారో కలవట్లేదు, కానీ ఢిల్లీ అయితే వెళ్తున్నారు. ఇక్కడ నాయకులు, ఇక్కడ ప్రజలు ఒక 50-60 సార్లు వచ్చినా కలిసే పరిస్థితి లేదు మంత్రులు, ముఖ్యమంత్రులు ప్రజా సమస్యలపైన. కానీ ఢిల్లీకి అయితే వెళ్ళటానికి టైం ఉంటుంది. మరి ఆ ఢిల్లీకి వెళ్ళి కూడా ప్రజల గురించి, రాష్ట్రం గురించి, రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలపైన చర్చిస్తారంటే అది చర్చించట్లే. కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకులు, మీనాక్షి నటరాజన్ నిన్న వీళ్ళతో సమావేశమయ్యారు, మన రాష్ట్రం నుంచి పోయిన నాయకులతోని. మీరు రచ్చకెక్కొద్దని చెప్పారట. రచ్చకెక్కొద్దని చెప్పారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఏంటి, మనం అన్న 6 గ్యారెంటీలు ఎంతవరకు అమలైనవి, మహిళలకు ఇస్తున్న 2500 పరిస్థితి ఏంటి, నిరుద్యోగులకు ఇస్తున్న ఉద్యోగాలు, నిరుద్యోగ వృత్తి సంగతి ఏంటి, వృద్ధులకి, వికలాంగులకి పెంచుతున్న పెన్షన్ల పరిస్థితి ఏంటి, అవి ఎందుకు చేయలేకపోయారు, అవి అడగట్లే. మీరు రచ్చకెందుకు ఎక్కుతున్నారు, మీ గొడవలు ఏంటి, అసలు గొడవల సంగతి చెప్పండి అని. అంటే మంత్రులు పెట్టుకునే గొడవలు, గిల్లి కజ్జాల గురించి ఢిల్లీ పోయి మళ్ళీ అక్కడ ఒక పంచాయతీ పెట్టారు. అంటే మీరు ఎప్పుడు కూడా ఈ పంచాయతీలు ఒకళ్ళపైన ఒకళ్ళ కౌంటర్లు, విమర్శలు చేసుకుంటే ప్రజల గురించి ఎవరు మాట్లాడాలి? మీరు ఇక్కడ తన్నుకుంటే ఆ తన్నుకోవడం గురించి అక్కడ పంచాయతీ ఢిల్లీలో మాట్లాడితే, ఢిల్లీ ఈ తన్నుకోవడం గురించే మాట్లాడి, ఇక్కడ మీరు తన్నుకోవడమే మాట్లాడితే, మరి ప్రజలకు ఇచ్చిన హామీలు, గ్యారంటీలపైన ఎవరు మాట్లాడాలి? ఇది రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అని చెప్పి మీనాక్షి నటరాజన్ ఫైర్ అయ్యారట. రేవంత్ రెడ్డి ఒక్కళ్ళే ఫెయిల్యూర్ కాదు, హోల్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూరు, ఇంక్లూడింగ్ అధిష్టానం కూడా. రాహుల్ గాంధీ కూడా ఫెయిల్యూరే. ఒక రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే మిమ్మల్ని నమ్మి ఏదో మార్పు తీసుకొస్తారని ప్రజల నమ్మకంతో ఓటేస్తే, ఆ ప్రజల నమ్మకాన్ని మనం ఏం చేస్తున్నాం, మన ప్రభుత్వం ఏం చేస్తుంది, మన పార్టీ పరిస్థితి ఏందని రాహుల్ గాంధీ ఏ రోజైనా ఒక గంట సేపు సమీక్ష చేసిండా? ఈ గిల్లి కజ్జాలేంటి, గొడవలేంటి, ముఖ్యమంత్రి పైన మంత్రుల పైన ముఖ్యమంత్రి ఫైర్లు కాటాలేంటి అని ఒక్కరోజైనా ఒక గంట అన్న క్లాస్ పీకిండే వీళ్ళకి. పూర్తి గాలికి వదిలేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందని కానీ వాళ్ళు సోయి లేనట్టుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి. ఇక్కడ మన పార్టీ అధికారంలో ఉంది, మన పార్టీ ఎట్లుంది, అధికారం ఎట్లుంది, ప్రభుత్వ పనితీరు ఎట్లుందని ఎవడు పట్టించుకుంటాడు? వాళ్ళని అడిగేటోళ్ళు లేడు, వాళ్ళకి సలహా ఇచ్చేటోళ్ళు లేడు, సూచనలు చేసేటోళ్ళు లేరు. వాళ్ళ ఇష్టారాజ్యంగా వీళ్ళు చేస్తుంటారు. ఈ ఫెయిల్యూర్ ఒక రేవంత్ రెడ్డిది కాదు, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ ఇది. మీనాక్షి నటరాజన్ ఫైర్ కావాల్సింది కాంగ్రెస్ పార్టీలో ఉన్న మొత్తం అగ్రనాయకులతో సహా అందరిపైన. అంటే దీంట్లో రేవంత్ రెడ్డి ఒక్కడే బాధ్యత అవుతారు. మీరు దీంట్లో చెబుతున్నారు. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక కథనం కూడా రాశారు. అంటే ఒక తొలి పలుకు, కొత్త పలుకు అని రాసిండు. ఆయన ఏమంటారు, రేవంత్ రెడ్డి పైన సింపతి. ఆయన ముసలికారు. రేవంత్ రెడ్డితో సహా అందరు బాధ్యులే. అంటే రేవంత్ రెడ్డిని చేతులు కట్టేసినట్టు, చేయనైనట్టు, సీనియర్లు లెక్క చేయట్లేదు అన్నట్టు రాశారు. సీనియర్లు లెక్క చేయకపోవచ్చు. సీనియర్లు ఇప్పుడు ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తా అంటే సీనియర్లు వద్దట్రా? వద్దంటే ప్రజల ముందు పెట్టు. నేను మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అంటే వద్దంటున్నారు, సీనియర్లు ఆపారు. వృద్ధులకి, వికలాంగులకు పెన్షన్లు పెంచుతున్నారంటే సీనియర్లు ఆపారు. చెప్పండి, ఆపారా వాళ్ళు? సీనియర్లు ఒకవేళ ఆపితే మీ కాంట్రాక్టర్లో, టెండర్లో, ఈ పంచాయతీలో దీనికోసం మీ పంచాయతీలు ఉంటాయి కదా, ప్రజల కోసం ఎప్పుడు పెట్టుకోవాలి మీరు? మీ పంచాయతీలు ప్రజల కోసం, రైతుల కోసం, ధరణి ఇష్యూస్ కోసం ఎప్పుడు మాట్లాడాలి? ఇది వదిలేశారు. ఈ ఫెయిల్యూర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూరు. దాంట్లో రేవంత్ రెడ్డి కూడా ఉండు. పాలనలో ఆయన విఫలం, సీఎం స్థాయిని అందుకోలేదు. తెలంగాణలో పార్టీ ప్రభుత్వం దుస్థితికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరే కారణం. ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు తప్ప ఆ స్థాయికి ఆయన చేరుకోవడం లేదు. మంత్రులతో సీఎంకు సఖ్యత లేనే లేదు. ఆయన చెప్పినట్టు ఒక్క మంత్రిని వింటలేరు. సీనియర్లకు చెప్పాలంటే రేవంత్ జంకుతున్నారు. విచ్చలవిడితనం పెరిగిపోయింది. శాఖలపై సీఎంకి ఇప్పటికీ పట్టు లేదు. మళ్ళీ గెలవడంపై అందరిలో అనుమానాలు. అందుకే అంతా సంపాదన పడరు. అధిష్టానం వద్ద స్పష్టం చేసిన మీనాక్షి. ఆర్థిక బలోపేతం కోసం మంత్రులు ఆరటం, అదే మంత్రుల వివాదాలకు కారణం. మీనాక్షికి మద్దతుగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రేవంత్పై కేసీ సైతం ఆగ్రహం. ఇది మొత్తానికి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బండారాన్ని వాళ్ళు బయటపెట్టుకున్నారు. వాళ్ళ ప్రభుత్వము, పార్టీ, అవినీతి, అక్రమాలు వాటన్నిటినీ వాళ్ళే బజార్ను బయటపెట్టుకుంటున్నారు. ఏమైనా సరి చేసుకుందాం లేదు, బయటపడి
అధిష్టానంతో సహా బయట పెట్టుకుంది మొత్తానికి. రైట్. జీవిత బీమా అదానికి ధీమా, అదాని గ్రూపులో ఎల్ఐసి పెట్టుబడులకు కేంద్రం ఒత్తిళ్లు. జీవిత బీమా అని ఎల్ఐసి ఉంటుంది కదా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషను, మన ప్రజలు వాళ్ళ జీవితాలకు బీమా కోసం దాంట్లో డబ్బులు దాచుకుంటే వాటిని తీసుకుపోయి మోడీ 33,000 కోట్ల రూపాయలు అదాని గ్రూప్కి ఇచ్చిండట. ఎందుకు ఇచ్చారు అంటే పెట్టుబడులు పెట్టినాం మేము, ఇదొక్క కంపెనీ కాదు 585 కంపెనీలలో పెట్టుబడులు పెడతాం, దాంట్లో ఇది కూడా ఒకటి అని చెప్పారు. పెడితే పెట్టండి. ప్రజల డబ్బులు తీసిపోయి దివాలా తీసే కంపెనీకి, రిస్క్లో ఉన్న కంపెనీకి పెట్టుబడి పెడతారు ఎవడన్నా? మీ డబ్బులు అయితే పెడతారు అట్లే? మీ సొంత డబ్బులు అయితే అంటే ఎగ్గొడతాడు, వీడు చెల్లించలేడు, మళ్ళీ తిరిగి ఇచ్చే పరిస్థితి లేదనుకుంటాడు, కప్పిస్తాడు ఎవడన్నా? ఆదానికి ప్రపంచంలో ఉన్న ఏ బ్యాంక్ కూడా అప్పు ఇవ్వడానికి ముందుకు రాలే. ఇది రిస్క్లో ఉన్న కంపెనీ కాబట్టి ఎవరు అప్పు ఇవ్వడానికి బ్యాంకులే ముందుకు రాని పరిస్థితుల్లో ఎల్ఐసి డబ్బులు, ప్రజలు దాచుకున్న డబ్బులు తీసిపోయి ఆదానికి పెట్టిండు మోడీ. దానికోసం నీతి ఆయోగ్ సిఫార్సట, కేంద్ర ఆర్థిక భద్రతా వ్యవహారాలు డిపార్ట్మెంటు సిఫార్సట, దాని డాక్యుమెంటరీ ఎవిడెన్స్తోని వాషింగ్టన్ పోస్ట్ అని అమెరికాకు సంబంధించిన ఒక వార్తాపత్రిక, ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్, అది వాళ్ళు ప్రచురించారు. దానిపైన ఎల్ఐసి నేను కొట్టిపారేసింది, లేదు అదంతా అబద్ధం అని. అబద్ధం అయితే ఒకవేళ అది అబద్ధం అనుకుందాం కొద్దిసేపు, రిస్క్ ఉన్న కంపెనీకి పెట్టుబడులు ఎట్ట పెట్టారు మీరు 33,000 కోట్లు? అసలు ప్రపంచంలో ఏ బ్యాంకు లోనే ఇవ్వని కంపెనీకి మీరు డబ్బులు ఎట్టిచ్చారు అంటే ఏ ఒత్తిడి ఉంది? మోడీ గారు ఒత్తిడి చేసిందా? నీతి ఆయోగ్ ఒత్తిడి చేసిందా? కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేసిందా? ఏ ఒత్తిడి లేకుండా మీ కళ్ళలో వచ్చి రిస్క్ ఉన్న పర్ల పెట్టండి అని ఎవరు చెప్పారు మీకు? అంటే తప్పనిసరిగా ఒత్తిడి ఉంది అంటే ప్రజల జీవితాలని, వాళ్ళ జీవిత బీమాని తీసిపోయి ఆదాని చేతిలో పెట్టాడు మోడీ. ఇది ఒక వార్త. రైట్. రైట్. నర్సింగ్ ప్రమోషన్లో గోల్మాలట, డిఎంఈ నర్సింగ్ రిజిస్టార్లపై చర్యలు తీసుకోవాలి. సీఎంఓ ఆరోగ్య శాఖ మంత్రికి సిజేఎస్ అధ్యక్షుడు ప్రేమ్ కుమారు నిన్న లేఖ రాసిండట. ఈ నర్సింగ్ కాలేజీలు, నర్సింగ్ ప్రమోషన్లు, నర్సింగ్ కాలేజీలు ఒకే బిల్డింగ్లో 8 కాలేజీలు 6 కాలేజీలు నడవటం, నర్సింగ్ స్కూల్స్, వాటి అక్రమాలపైన పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో వార్తలు వస్తున్నాయి. ఇక అది ఆ కాలేజీలు, స్కూలు పర్మిషన్లతో పాటు దాంట్లో పనిచేసే లెక్చరర్లు, ఫ్యాకల్టీ వాళ్ళ ప్రమోషన్ల విషయంలో కూడా లంచాలతోని ఫైర్వేలు నడుతున్నాయట. దానికి సంబంధించి ఈ డిఎంఈ పైన, నర్సింగ్ రిజిస్టార్ పైన చర్యలు తీసుకోవాలని మాసారం ప్రేమ్ కుమార్ అని ఆయన ముఖ్యమంత్రికిను ఆరోగ్య శాఖ మంత్రికి లెటర్ రాసినట్టు. అసలు ఏం జరిగిందో ఆయన ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. మాసారం ప్రేమ్ కుమార్ తెలంగాణ క్రైస్తవ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు. హలో ప్రేమ్, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న, బాగున్నారన్నా? బాగా. ఇప్పుడు నమస్తే తెలంగాణలో ఒక వార్త వచ్చింది, డిఎంఈ పైన, నర్సింగ్ కాలేజీల రిజిస్టార్ పైన చర్య తీసుకోవాలని సీఎంకి ఆరోగ్య శాఖ మంత్రి మీరు లెటర్ రాసినట్టు. అవునన్నా. ఎందుకు, ఏం చర్య తీసుకోవాలి, ఏం జరిగింది అన్న? యాక్చువల్గా మీరు గత 10 రోజుల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు పేపర్లలో, ఎలక్ట్రానిక్ మీడియాలలో, అంటే నర్సింగ్ కాలేజీలు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయనేది, నర్సింగ్ స్కూల్స్ ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయని. సో మనకు ఆల్రెడీ తనిఖీలు జరిగినాయన్న, షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చేశారు. ఓకే. సో 42 మంది తోటి ఇన్స్పెక్షన్ జరిపారన్న 23 స్కూళ్ళ పైన డిఎంఈ ఆధ్వర్యంలో. సో నేను లెటర్ లో ఏం రాశానంటే అన్న, అంటే మీరు అన్నట్టు సీఎం గారికి రాశాను, దామోదర్ రాజ నరసింహ గారికి రాశాను. అయితే ఈ నర్సింగ్ స్కూల్స్ అన్న, ఇప్పుడు నర్సింగ్ స్కూల్స్ కానీ, నర్సింగ్ కాలేజీలు కానీ గవర్నమెంట్ దగ్గర ఏదైతే జీవో తెచ్చుకున్నారో వీళ్ళు, అఫిలియేషన్ అంటే గుర్తింపు, మేము ఫలానా కాడ తెచ్చుకుంటామని ఏదైతే జీవో ఇచ్చిన అడ్రస్ లో వీళ్ళు కాలేజీలు కానీ, స్కూల్స్ కానీ నిర్వహించట్లేదన్న. ఓహో, వీళ్ళు ప్రొసీడింగ్ తీసుకున్న అడ్రస్ లో కాలేజీలు లేవన్నా. ఓకే. ఈ తతంగం అంతా గత 5 సంవత్సరాల నుంచి నడుస్తుందన్న ఇది. ఓకే. తర్వాత ఒక జిల్లాలో పర్మిషన్ తీసుకున్నా సరే. ఈ ఫస్ట్ ఏంటంటే జీవో ఇచ్చిన అడ్రస్ లో లేకపోవడం ఒక పాయింట్ అయితే, రెండోది ఏంటంటే ఒక జిల్లాలో తీసుకున్న అడ్రస్ లో లేకుండా వేరొక జిల్లాలో, ఇప్పుడు సపోజ్ మనం హైదరాబాద్ లో అడ్రస్ తీసుకుంటే ఆ అడ్రస్ లో లేకుండా రంగారెడ్డిలో ఎక్కడెక్కడ అంటే వాళ్ళకి నచ్చిన ప్లేస్ లో నడుపుకోవడం అన్న. అంటే అడ్రస్లే జిల్లాలే మారినాయి, జిల్లాలే మారిపోయినాయి. ఓకే. ఇప్పుడు మీరు చూస్తే నల్గొండ జిల్లాలో ఇంకా ఘోరం అన్న. నల్గొండ జిల్లాలో కొండమల్లెపల్లి ఉండాల్సిన నర్సింగ్ స్కూల్ నల్గొండలో ఉంది. ఓహో.
కొండమల్లపల్లి అంటే దేవరకొండ, అదే జిల్లాలో ఉన్న దేవరకొండ. దానికి ఒక 80 కిలోమీటర్ తేడా ఉంటది. సో అక్కడ నడవాల్సిన బిల్డింగ్ అంటే అక్కడ నడవాల్సిన స్కూల్ కాలేజ్ నల్గొండలో ఉన్నాయి. సో ఇది ఒకటన్నా. 4వ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఒకే బిల్డింగ్ లో 4 నుంచి 8 ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయడం అన్న. ఒకే బిల్డింగ్ అడ్రస్ ఒక్కటే బిల్డింగ్ ఉంటది. వేరు సొసైటీలు ఉన్నటువంటివి 4 స్కూల్స్ ఉంటాయి, 4 కాలేజీలు ఉంటాయి. ఓహో, ఎంత దౌర్భాగ్యం అన్న ఇది. ఓకే ఓకే. తర్వాత ఫ్యాకల్టీ లేకపోవడము. ఫ్యాకల్టీ ఇద్దరన్నా, ఒక్కరు లేదంటే ఇద్దరితో నడుపుతున్నారు కాలేజీలు, స్కూల్స్. ఓకే. తర్వాత క్లినికల్ సైడ్ విద్యార్థులు ప్రాక్టీస్ చేయట్లేదన్న. సో ఇదంతా చేయాల్సింది ఎవరంటే అధికారులు పర్యవేక్షణ చేయాలి. యాజమాన్యాలనే మనం తప్పు పట్టడం కాదన్నా. ఇప్పుడు సరే యాజమాన్యాల పైన ఇన్స్పెక్షన్ చేశారు, షోకాజులు ఇచ్చారు, త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు, ఏం రిపోర్ట్ ఇస్తుంది అనేది వెయిట్ చేయాలి, లెటర్స్. కానీ ఈ తతంగం అంతా జరగడానికి కారణాలు అధికారులు కూడా ఉంటారు కదన్నా. ఎవరు ఈ అధికారులు? ఎవరు దీన్ని అసలు ఇన్స్పెక్షన్ చేసేది? ఎవరు పర్మిషన్ ఇచ్చే ముందు? అన్న వీళ్ళంతా ఇప్పుడు కమిటీ ఉంటది అన్న దానికి. అది హైపవర్ కమిటీ డిఫరెంట్. తర్వాత దీన్ని మానిటరింగ్ చేయాల్సింది నర్సింగ్ కౌన్సిల్ రిజిస్టార్ అన్న. నర్సింగ్ కౌన్సిల్ రిజిస్టారు విద్యావతి గారు ఇప్పుడు ఉన్నామే. ఇప్పుడు ఆమె ఈ నెల 30కి రిటైర్డ్ అవుతుంది. బైఫర్కేషన్ అంటే తెలంగాణ బైఫర్కేషన్ అయిపోయి ఆంధ్ర అండ్ తెలంగాణ బైఫర్కేషన్ తర్వాత ఛార్జ్ తీసుకున్నామే. దాదాపు 10 ఏళ్ళు అయిందన్న ఆమె వచ్చి అక్కడికి. ఆ సీట్ లో ఉండబట్టుక 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ల నుంచి అన్న మరి ఇన్స్పెక్షన్ ఎవ్రీ 3 ఏళ్లకు ఒకసారి ఇన్స్పెక్షన్ చేస్తారు, జనరల్ ఇన్స్పెక్షన్. మరి ఎక్కడ పోతున్నాయి అన్న 3 ఏళ్లకు ఒకసారి ఇన్స్పెక్షన్ జరుగుతున్నప్పుడు? జీవోలో ఇచ్చినటువంటి అడ్రస్ లో కాలేజీలు ఉన్నాయా, స్కూళ్ళు ఉన్నాయా అనే సంగతి వీళ్ళకు తెలియకపోతే ఎట్లన్నా? ఓకే, అంటే ఇన్స్పెక్షన్ లేదు, వీళ్ళు ఆఫీస్ లో కూర్చొని రాసుకుంటారు ఇన్స్పెక్షన్. యాక్చువల్లీ ఒక పాయింట్ చెప్పాలన్న, రాష్ట్ర ప్రజలు అంతా వినాలి ఈ పాయింట్. మొన్న ఏఐ టెక్నాలజీ ఉంది కదన్నా. అవును, ఏఐ టెక్నాలజీ వచ్చింది రీసెంట్ గా. కానీ నర్సింగ్ కౌన్సిల్ లో ఏఐ టెక్నాలజీ వచ్చింది 10 ఏళ్ల కింద నుంచి వచ్చింది. ఓహో, మొత్తం ఆన్లైన్ అన్న, ఎక్కడ ఆఫ్లైన్ వెళ్ళరు. ఇంత అడ్వాన్స్ ఉన్నారు వాళ్ళు. ఎంత అడ్వాన్స్ ఉన్నారు అసలు. ఏఐ మన్న వచ్చింది, వీళ్ళంతా మన్న మొత్తుకుంటారు. కానీ నర్సింగ్ కౌన్సిల్ లో 10 ఏళ్ల కింద వచ్చింది, మొత్తం ఆన్లైన్ అన్న. అడ్వాన్స్మెంట్ ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలి కదా. ప్రజలకు ఉపయోగపడేది ఏం లేదన్న. ప్రభుత్వ వ్యవస్థను భ్రష్టు పట్టించారు, నాశనం పట్టించారు. ఓకే, ప్రభుత్వ వ్యవస్థను నష్టం చేశారు. ప్రభుత్వానికి ఏం తెలుస్తుందన్న? మానిటరింగ్ ఉంది, వ్యవస్థ ఉంది, అధికారులు ఉన్నారు, చూసుకుంటారని అనుకుంటారు. ఓకే, ఇప్పుడు దామోదర్ గారికి, రాజనరసింహ గారికి ఏం తెలుసు అన్న ఇది? ఇంకోటి మీరు రాసిన లెటర్ లో ఈ వైలేషన్స్ కాకుండా ప్రమోషన్ల కోసం ఎవరో లంచాలు తీసుకుంటారు ఒక మహిళా అధికారి అని కూడా దీంట్లో రాశారు. అసలు అన్న అసలు ఏం ప్రమోషన్లు అవి? ఇవి మన రిక్రూట్మెంట్ అన్న, టీచర్ ఏమంటారు వీటిని, ట్యూటర్స్ రిక్రూట్మెంట్. ట్యూటర్స్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి. దీంట్లో అక్రమాలలో ఇంకా ఘోరం అన్న. అవి చాలా ఘోరం. అంటే అసలు ఎంత అంటే చెప్పలేం పరిస్థితి అది. ఇప్పటికి 10,000 20,000 వసూలు చేస్తున్నారన్న ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర, ఒక్కొక్క నర్సింగ్ ఆఫీసర్ పైన 10,000 రూపాయలు వసూలు చేస్తున్నారు వాళ్ళ దగ్గర. వాళ్ళకి ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. ప్రమోషన్స్, పోస్టింగ్లు, ప్రమోషన్ల కోసం ఏం లేదన్నా. ఉత్తనే నీ పేరు పెడతా లిస్టులు అని చెప్పేసి పైసలు వసూలు చేయడం తప్ప అలా ప్రమోషన్ వచ్చేది లేదు, పోయేది లేదు. హెడ్ ఆఫీస్ లో పనిచేసే అధికారులు. ఫైనల్ ఇయర్ అయిపోయి రీసెంట్ గా జాయిన్ అయింది ఒక ఆమె. ఫైనల్ ఇయర్ అయిపోయి రీసెంట్ గా జాయిన్, బిఎస్ నర్సింగ్ మననే అయిపోయింది. రీసెంట్ గా జాబ్ వచ్చింది, ఆమెకు అప్పుడే ప్రమోషన్ వచ్చిందన్న. సర్వీస్ ఉండాలిగా కనీసం. ప్రొవిజన్ లేదన్నా, పైసలు ఉంటే సరిపోతుంది. సర్వీస్ తర్వాత సంగతి. ప్రొవిజన్ పీరియడ్ కూడా అవసరం లేదా? ఏ ప్రొవిజన్ పీరియడ్ లేదు, లిస్ట్ లో పెట్టేస్తారు అంతే. అంటే పైసలు నుంచి ప్రమోషన్లు వస్తాయి అన్న. ఈ విషయంలో అయితే నేను నమ్ముతున్నా అన్న, గవర్నమెంట్ నేను నమ్ముతున్నా, రేవంత్ రెడ్డి గారిని నేను నమ్ముతున్నా. నేను స్పెషల్ గా దామోదర్ రాజనరసింహ గారిని నేను ట్రస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఎంజిఎం లో నిన్న సూపరింటెండెంట్ పైన కూడా సస్పెండ్ చేశారు. నిన్న సూపరింటెండెంట్ వరంగల్ వెరీ సీరియస్ ఉన్నారన్న. ఈ డిఎంఈ పైన గానీ, నర్సింగ్ కౌన్సిల్ పైన, వ్యవస్థ పైన గానీ వెరీ సీరియస్ గా ఉన్నారు. ఆయన దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించారు. ఇప్పుడు సీరియస్ గా ఉంటే 2 years అయింది గవర్నమెంట్ వచ్చి. అవునన్న. మీలాంటి అంటే ఇంత వ్యవస్థ ఉండగా మీలాంటి వ్యక్తులు బయట పడేదాకా తెలవనే పరిస్థితి ఉంటే సీరియస్ గా ఉన్నట్టా లేనట్టా? వాస్తవం అన్న. ఇక్కడ ఏం జరిగిందంటన్నా, నిజంగా అదే ఇప్పుడే అదే చెప్పిన. ఇప్పుడు సీఎం గారికి తెలియదు నర్సింగ్ స్కూల్ ఏడ నడుస్తుందని. ఇప్పుడు వైద్య శాఖ మంత్రికి తెలియదు నర్సింగ్ కాలేజీలు, నర్సింగ్ స్కూల్ ఏడ నడుస్తున్నాయని. వాళ్ళకు 100 రకాల పనులు ఉంటాయన్న, 100 రకాల వ్యవస్థల పైన వాళ్ళు మానిటరింగ్ చేయాలి. దాని కింద వ్యవస్థ ఉంది కదన్నా, అధికారులు. అదే కదా, ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉంది, దాని కింద నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ ఉన్నారు. ఈ వ్యవస్థలంతా ఏం చేస్తున్నారన్న? వాళ్ళతో రివ్యూ చేయరా మరి వీళ్ళు? మంత్రులు చేస్తారన్న, ఆన్ పేపర్ లో చేస్తారు. ఆన్ పేపర్ ఉంటుంది, ఆన్ పేపర్ లో సబ్మిట్ చేస్తారు. ప్రభుత్వానికి ఏం తెలుసు, తప్పుడు నివేదికలు ఇస్తారు. తప్పుడు పత్రాలు పెట్టేసి అంత సూపర్ సార్ అని చెప్పేసి అలా ముందర పెడతారు.
ఫైనల్గా ఏం అడుగుతున్నారు ప్రభుత్వాన్ని? ప్రభుత్వాన్ని ఒకటే అన్న, డిఎంఈ ఇప్పుడు ఎందుకంటే మనం ప్రైవేట్ మేనేజ్మెంట్లనే మనము అంటే వాళ్ళను బదనాం చేయడం కాదు, ప్రైవేట్ మేనేజ్మెంట్ లో అలా చేయడానికి కారకులు కూడా ఉంటారు కదన్నా. ఆఫీసర్లు కూడా సపోర్ట్ చేయకుండా అయితే అంత ఈజీగా అయితే నడపరు కదా వాళ్ళు. సో ఎట్టి పరిస్థితుల్లో ఆ డిఎంఈ అంటే అకాడమిక్స్, డిఎంఈ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అకాడమిక్ అండ్ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ సీనియర్ అసిస్టెంట్, ఈ వ్యవస్థ పైన మొత్తాన్ని పైన ప్రక్షాళన చేయాలి. వాళ్ళని ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలన్నా, వాటి పైన విచారణ చేపట్టాలి. ఏసీపీ రైడ్ జరుగుతున్నా 100 కోట్లు వెళ్తాయి అక్కడ. 100 కోట్లే, 100 కోట్లు, అంత ఘోరంగా అవినీతి జరిగిందన్న. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ. ఇది నర్సింగ్ కాలేజీలు, నర్సింగ్ ప్రమోషన్స్ గురించి నమస్తే తెలంగాణ రాసిన వార్త. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. తలంటిన రేవంత్ మంత్రులకు షాకు. తలంటిన రేవంత్ అని ఆంధ్రజ్యోతి కొత్త పలుకులో రాసింది. రేవంత్కి తలంటారు ఢిల్లీలో అని కొన్ని పేపర్లు రాసినాయి. తల రేవంత్ రెడ్డికి అంటారట. రేవంత్ రెడ్డి ఫెయిల్యూరు, నువ్వు ఒక ముఖ్యమంత్రి అయినావు కానీ 2 సంవత్సరాలైనా ముఖ్యమంత్రి పోస్టుకి వన్నెదేయలేకపోయినావు, నువ్వు ఒక ముఖ్యమంత్రి లెక్క బిహేవ్ చేయట్లే, నిన్ను ముఖ్యమంత్రి లెక్క ట్రీట్ చేసే పరిస్థితి ప్రజల్లో కానీ మంత్రుల్లో లేదు, ఇంకా ఆ హుందాతనం లేదని చెప్పి క్లాస్ పీకారట నిన్న మీనాక్షి నటరాజన్ గారు కేసీ వేణుగోపాల్ ముందు. అది ఈరోజు కొన్ని పేపర్లో రాశారు. లేదు రేవంతే తలంటిండు మంత్రులు కానీ రాశారు. రేవంత్ మంత్రులకు తలంటితే ఆ మంత్రులను ఎండబెట్టుకొని ఢిల్లీ ఎందుకు పోతారు రేవంత్ రెడ్డి గారు? మంత్రులకి రేవంత్ రెడ్డి తలంటే అంత సినిమా ఉందా? అసలు మంత్రులు రేవంత్ రెడ్డి గారు చెప్తే వినే పరిస్థితి ఉందా అనే ఒక అనుమానం కూడా వస్తుంది. ఇది ఒక అయితే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏం చేసిండంటే, నన్ను ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా చిత్రీకరించడానికి జరుగుతున్న కుట్రను ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు, త్వరలోనే అన్నింటికీ ముగింపు పలుకుతా. పీసీసీ అధ్యక్షుడు కూడా ముఖ్యమంత్రికి సంబంధం లేనట్టుగా వ్యవహరించడం ఏమిటి? ఎవరికి వారు సొంతంగా ప్రకటన చేసుకుంటూ పోతే ముఖ్యమంత్రిగా నా పరిస్థితి ఏంటి? వివిధ స్థాయిల్లో సమానం లేకపోతే ఎలా? ఇప్పుడు నాలో సహనం నశించింది, ఏదైతే అది అవుతుంది. ఇకపై నేను తెగింపుతో వ్యవహరిస్తాను. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం. హద్దు మీరిపోతున్న మంత్రులపై చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడను. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ తనలోని ఆవేదనను, ఆక్రోశాన్ని ఇలా ఎలగక్కారు. సీఎం ఈ స్థాయిలో తలంటుతారని ఊహించిన మంత్రులు ఒకంత షాక్ అయ్యారు. మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి, సీనియర్లుగా మిమ్మల్ని ఎంతో గౌరవించాను, నాతో సమానంగా గుర్తించి ప్రభుత్వంలో పెద్దపీట వేశాను, ఇంకేం చేయాలి అని రేవంత్ రెడ్డి ప్రశ్నించాడు. ఆయనలో ఆవేదన, ఆవేశం కట్టలు దించుకోవడానికి కారణం లేకపోలేదు. పార్టీ పైన, ప్రభుత్వం పైన సీఎం రేవంత్ రెడ్డికి పట్టులేదని ప్రజలు అభిప్రాయపడేలా ఇటీవల కాలంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సంఘటనలు ఇవన్నీ శృతిమెత్తగా రేవంత్ రెడ్డిని పొగిడే కార్యక్రమం చేస్తాను నేను. ఇప్పుడు సీనియర్లో లేదా మంత్రుల్లో, పార్టీ నాయకులు, పీసీసీ అధ్యక్షుడు చేతులు కట్టి ఆపారా రేవంత్ రెడ్డిని పని చేస్తుంటే? 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలు మహిళలకి ప్రతి నెల 2500 ఇస్తా అన్నారు. వృద్ధులకి, వికలాంగులకి పెన్షన్ 4000 పెంచుతా అన్నాడు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోపు ఇస్తా అన్నారు 6 గ్యారెంటీల్లో. నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. ఇవన్నీ ఇస్తుంటే ఏ సీనియర్ అని ఆపిండా? ఇవన్నీ నిజంగానే రేవంత్ రెడ్డి ఇచ్చి వాటితో పాటు ఇంకేమైనా వైవిధ్యంగా కొత్తది పథకం కేసీఆర్ లెక్కనో లేదా రాజశేఖర రెడ్డి లెక్కనో ఆరోగ్యశ్రీ లాంటిదో, రైతు బంధు లాంటిదో కొత్తది, ఇది రేవంత్ రెడ్డి పథకం అని ముద్రేసుకునే ఒక పథకాన్ని 2 సంవత్సరాలు ఆయన తెచ్చారు. మీరు తెచ్చే అవకాశం అన్న ఉందా భవిష్యత్తులో? మీరు ఏ సీనియర్లు ఆపారు మీరు పని చేస్తుంటే? మీ పంపకాల కోసం ఒకవేళ పంచాయతీ పెట్టుకుని ఆపారని తప్ప సీనియర్లు మీరు ఇస్తానన్న గ్యారంటీల పైన చేస్తుంటే ఆపితే వాళ్ళే బదనామవుతారు, వాళ్ళనే దోషిగా నిలబెట్టచ్చు. అసలు మీరు చేస్తానన్న పనులు చేయకపోవడంలో ప్రజల్లో పలచనయ్యారు. ప్రజల్లో పలచన కావడానికి సీనియర్లు మిమ్మల్ని కాళ్ళు బట్టి గుంజుతానో, మిమ్మల్ని డిమోరల్ చేస్తానో, మిమ్మల్ని ముందుకు పోనీయకుండా చేస్తానో పలచన కాలే. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చనందువల్ల పలచనయ్యారు. ధరణి విషయంలో మేము వస్తే బంగాళాఖాతంలో కలుపుతాం ధరణిని అన్నారు. 2 సంవత్సరాలు అయింది వచ్చి. భూభారతి రావడానికే 1.5 సంవత్సరం పట్టింది. వచ్చిన భూభారతి ఏమైనా చక్కగా అమలు అవుతుందంటే మళ్ళీ అదే కథ. మళ్ళీ రైతులు ఎంఆర్ఓ చుట్టూ తిరగటం, వాళ్ళ చెప్పులు అరగటం, కాళ్ళు అరగటం తప్ప సమస్య పరిష్కారం కావట్లే. మహిళలు, కోట్ల మంది మహిళలు, లక్షల మంది మహిళలు ఎదురు చూస్తారు 2500 కోసం. ఇచ్చారా? ఇవన్నీ ఏకపోగా ఇచ్చినే చెప్పుకునే పరిస్థితి లేదు మీకు. దౌర్భాగ్యం ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణము, ఉచిత కరెంటు ఇట్లాంటివి కొన్ని ఇచ్చారు. ఆ ఇచ్చినవి కూడా చెప్పుకోలేని పరిస్థితి, చెప్పే నాదులు లేడు. ఇవ్వాల్సిన వాటి గురించి ఏమైనా ముందుకు పడుతుందా, మాట్లాడతారా, చెప్తారా అంటే చెప్పే పరిస్థితి లేదు.
కీలకమైన 6 గ్యారెంటీల్లో కీలకమైన 100 రోజులు అమలు చేస్తానని ఎగ్గొట్టిరి. వాటిని అమలు చేసి ఇంకేదైనా కొత్తది కేసీఆర్ పెట్టిన రైతు బంధు లెక్కనో, రాజశేఖర రెడ్డి పెట్టిన ఫీజు రీయింబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ లెక్కనో ఒక ముఖ్యమంత్రిగా ఒక బ్రాండ్ ఉన్నదా అంటే ఒక్కటి లేకపోయా. లేదు సీనియర్లు కోఆపరేట్ చేయట్లేదు. ఏంటి సీనియర్ కోఆపరేట్ చేసేది? అది ఒక భాగం. పార్టీ పరంగా కోఆపరేట్ చేయట్లేదు, వెనక్కి గుంజే ప్రయత్నం చేస్తారు, అది ఒక భాగం. అయితే మీరు అమలు చేస్తే ముఖ్యమంత్రిగా మీరు తీసుకున్న డెసిషన్కి వాళ్ళు ఓపెన్గా వచ్చి ఇది ఎట్లా అమలు చేస్తామంటే వాళ్ళే ప్రజల ముందు దోషులు అవుతారు. ఇది అనౌన్స్ చేయరు. నేను మూసీని కడిగేస్తా, ఫ్యూచర్ సిటీ, 4 సిటీ, ఇది ఏ సీనియర్ చెప్పిండు చేయమని మీకు? మీరు చెప్పే 4 సిటీ, ఫ్యూచర్ సిటీలు మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉందా? మూసీ ప్రక్షాళన మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉందా? చేయండి చేస్తే. కానీ దానికంటే ముందు మీరు ఇచ్చిన గ్యారంటీలు ఏంది? కేసీఆర్ 10 ఏళ్ళు చేసింది ఏంది? దానికి మనం ఆల్టర్నేట్గా ప్రత్యామ్నాయంగా ఉన్నామా? ప్రజల్లో కేసీఆర్ పరిపాలన మన పరిపాలన పోల్చుకుంటే శభాష్ రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చాక చాలా బాగుంది, అంతకంటే ముందున్నప్పుడు ఇగో మా సెక్షన్స్ నిర్లక్ష్యం చేసిండు, వాటిని పట్టించుకుండా అని ఏదన్నా ఒక సెక్షన్ చెప్పుకునే పరిస్థితి ఉందంటే ఏది లేదు. ఒక్కటంటే ఒక్కటి. కేసీఆర్ 10 సంవత్సరాల్లో ఏ సెక్షన్స్ ఆ పబ్లిక్ని అయితే నిర్లక్ష్యానికి గురి చేసిండో వాళ్ళని మీరు టేకప్ చేశారా? చేయలే. కేసీఆర్ రైతులకు రైతు బంధు ఇస్తే వాళ్ళకి ఇప్పుడు మీరు రైతు భరోసా అని చెప్తే చక్కగా ఇవ్వబద్రి. ధరణి తెస్తే ధరణిలో తప్పులు ఉంటే ధరణిలో తప్పులను సరిచేసి ఆ రైతులను కాపాడిన పరిస్థితే లేదా? నిరుద్యోగుల్ని కేసీఆర్ 10 ఏళ్ళు నిర్లక్ష్యం చేస్తే మీరు నిరుద్యోగుల్ని దగ్గర తీసింది లేదా? ఈ పత్రాలు ఇయటానికి మీటింగులు తప్ప కొత్త నోటిఫికేషన్లు ఇయ్యరా? పెన్షనర్లకు నేను పెంచుతా అని ఓట్లు వేయించుకుంటే పెంచవైతే ఏ రకంగా మీరు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? కాంగ్రెస్ అధిష్టానం కూడా అసలు ఏం జరుగుతుందో చూడరు. వాళ్ళు ఫెయిల్యూరే, ముఖ్యమంత్రి ఫెయిల్యూరే, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ని, కాంగ్రెస్ పార్టీ అవినీతి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసమర్థతని వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు. ఇంక మూడో మనిషి ఎవరు పెట్టట్లే. ఇది ఒక మీరు మారరా, శాఖల మధ్య సమన్వయం ఉండదా, మీరు ఎలా పనిచేస్తున్నారో అర్థమవుతుందా? హైదరాబాద్లో ఏ రోడ్డున పై చూసినా చెత్తే, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది నేనే చెప్పాలా? శాఖాధిపతులే అలసత్వంగా వ్యవహరిస్తే ఎలా? మెరుగైన వ్యవస్థను తీసుకురావాలి. టిమ్స్ పనులపై గతంలో చెప్పిన వివరాలే మళ్ళీ చేస్తారా? క్షేత్రస్థాయిలో ఒకసారి ఆయన తిరిగారా? పలు శాఖలపై సమీక్షలో అధికారుల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం. మీరు మారరా, మీరు ఎలా పనిచేస్తారో అర్థమవుతుందా అని మీరు అధికారులు అంటే మీ పైన అధిష్టానం చెప్తుంది. మీరు మారరా, మీరేం కొట్లాట, మీరేం కథ అని. మొత్తానికి అయోమయం, గందరగోళం అయిపోయింది ప్రభుత్వం పరిస్థితి, పార్టీ పరిస్థితి. ఉద్యమకారులకు అన్యాయం జరిగిందట ఎమ్మెల్సీ కవిత గారు చెబుతున్నారు. ఎప్పుడు జరిగింది అన్యాయం అంటే 10 సంవత్సరాలు తిన్నాక మొత్తం మీ కుటుంబాలని మీ కుటుంబ సభ్యులంతా బాగుపడ్డ తర్వాత ఇప్పుడు వచ్చి ఉద్యమకారుల గురించి, ఉద్యమకారులకు జరిగిన అన్యాయం గురించి చెప్తున్నామే ఎమ్మెల్సీ కవిత గారు. అంటే మీకు అన్యాయం జరిగింది కాబట్టి, అంటే మిమ్మల్ని కుటుంబంలోకి నుంచి బయటికి పంపించారు కాబట్టి ఉద్యమకారులు గుర్తొచ్చారు మీకు కానీ, హరీష్ రావు గారికి కానీ, కేటీఆర్కి కానీ కేసీఆర్కి కానీ అధికారం ఓడగొట్టిన తర్వాత ఇవన్నీ గుర్తొస్తున్నాయి. ఉద్యమకారులు, ప్రజలు, నిరుద్యోగులు గుర్తొస్తా ఉన్నారు. ఉద్యమకారులకు అన్యాయం జరిగిందట. మరి 10 ఏళ్ళు ఎందుకు నోరు మెదపలే? మీరు అన్యాయం జరుగుతుంటే మీరు అదే పార్టీలో ఉన్నారు కదా. ఏ రోజన్నా ఉత్తరాలు రాశారా? అప్పుడప్పుడు కేసీఆర్కి ఉత్తరాలు రాస్తారా? ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంది డాడీ అని రాశారా? రాయరు. నాకేం పదవి ఇస్తావు, ఎందుకు ఇలే? నేను ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ ఎప్పుడు ఇస్తావు? ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఎప్పుడు ఇస్తావు? లేదా పార్టీలో నా పొజిషన్ ఏంది? వీటి కోసం మీ పట్టుదల తప్ప ప్రజల కోసం, ఉద్యమకారుల కోసం ఎప్పుడైనా మాట్లాడారా? ఉద్యమకారుల కట్ట అన్యాయం జరిగిందట. జరిగింది వాస్తవమే, కానీ మీరు చేశారు అన్యాయం. చేసిన వాళ్ళు వచ్చి అన్యాయం జరిగిందంటే ఎట్లా ఉంటుంది? ఈ అన్యాయం గురించి గత 10 ఏళ్లలో కూడా మీరు మాట్లాడి ఉంటే మీరు ఈరోజు మాట్లాడే మాటకు విలువ ఉండేది. చేసిందే మీ కుటుంబం, మీ నాయన, మీ అన్న, నువ్వు అంత కలిసే చేస్తారు. వాళ్ళు అన్యాయం జరిగిందని ఎవరిని అంటున్నారు? ఎవరు చేశారు అన్యాయం? ఆమె చెబుతుంది వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేకపోయాము, అమరుల ఆశయాలకు కొట్లాడలేకపోయాము. అమరవీరులు, ఉద్యమకారులకు ఇప్పుడు క్షమాపణ చెబుతున్నా. 20 ఏళ్ళు కేసీఆర్ బీఆర్ఎస్ కోసం పనిచేసా, కుట్ర చేసి బయటకు పంపారు. నా దారి నేను వెతుక్కుంటున్నా. కవిత చెబుతుంది 20 ఏళ్ళు కేసీఆర్ బీఆర్ఎస్ కోసం పనిచేసిందాడు, జనం కోసం పనిచేయలే, ప్రజల కోసం పనిచేయలే. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత వచ్చి నేను క్షమాపణ చెప్తున్నా, అప్పుడు ఉద్యమకారులకి, అమరవీరులకి ఇప్పుడు నేను క్షమాపణ చెప్తున్నా అంటే సంపినోడు సంతాపం చెప్పినట్టుంది.
ఎవడికి కావాలి మీకు క్షమాపణలు? ఇప్పుడు ఏం చేస్తారు మీరు ఉద్యమకారుల కోసం? అది చెప్పండి. కాంగ్రెస్ జిల్లా పీఠాలు సగానికి పైగా బడుగు వర్గాలకనట. పరిశీలకులు ముఖ్య నేతలు ఇచ్చే ర్యాంకింగ్తో తుది ఎంపిక. డీసీసీ అధ్యక్ష పదవులపై కేసీ వేణుగోపాల్ కసరత్తు. ఈ కసరత్తు కోసం ఇంతమంది ఢిల్లీ పోయారు. డీసీసీ అధ్యక్షుల నియామకాలు నిన్న ఉంటాయని పోయారు వాస్తవంగా. మళ్ళీ ఒక 15 రోజులు ఆయుధపడ్డారు. మళ్ళీ పోవాలి వీళ్ళంతా. మళ్ళీ వెళ్ళి అక్కడ ఆ డీసీసీ అధ్యక్షుల ఎంపికని మళ్ళీ మాట్లాడుకొని రావాలి. కసరత్తు చేస్తానని చెప్పారట. ఈ కసరత్తు కోసం ఒక రోజంతా అక్కడ కూర్చొని మాట్లాడి వచ్చారు. సగం పీఠాలు బడుగు బలహీన వర్గాలకేనట. మిగతా సగం మరి సగం పీఠాలు బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీలు అంతా కలిపితే సగమైంది 80% రావాలి. రైట్. బాధితులకు భరోసా ఇస్తామని హైడ్రా రంగనాథ్ గారు చెప్తుండే. ఇంకా బాధితులకు భరోసా చంపేత్తారు వాళ్ళని పాపం. బాధితులకు భరోసా ఇవ్వడానికి మీరే బాధితులను చేసింది వాళ్ళని. చిన్న చిన్న రెక్కాడితే డొక్కాడిన ప్రజల గుడిసెలు కూల్చి ఇప్పుడు బాధితులకు మేము భరోసా ఇస్తాం అంటుండే హైడ్రా రంగనాథ్ గారు. ఏ బాధితులకు భరోసా ఇస్తారు? ఫామ్ హౌజులు కట్టుకున్న వాళ్ళకే, పెద్ద పెద్ద హైరైజ్ బిల్డింగ్లు కడుతున్న బాధితులకే, పేద ప్రజలకే. మీరు వాళ్ళనే కాపాడటానికే ఉన్నారు, వాళ్ళే మీకు బాధితుల లెక్క కనిపిస్తున్నారు. బాధితులకు మేము భరోసా ఇస్తాం, దాదాపు 1000 ఎకరాలు పరీక్షించినాం. 1000 ఎకరాలు పరీక్షించే కొన్ని వేల కుటుంబాలు రోడ్డు పడేశారు మీరు దాని పేరుతోనే. రైట్. ఇది ఆంధ్రప్రభ సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.